హాయ్ గైస్, వెల్కమ్ టు మంత్ర ఫైట్ టాక్స్. నేను మీ రమ్య కృష్ణ. ఈరోజు మనం వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామో తెలుసా? కొన్ని ఫన్నీగా తెలుసుకోబోతున్నాం. కొన్ని ఫన్నీగానే ఉంటాయి, కానీ నిజంగా జరిగేవి కూడా ఉంటున్నాయి కదా, అవి కూడా తెలుసుకోవాలిగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబ్ బటన్ కిందనే ఉందిగా, వెంటనే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాతకాల కోసం తెలుసుకున్నాం. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్లో చెప్పలేం కదా. అంతేకాకుండా కొన్ని మూఢనమ్మకాలు, అలాగే చేతబడులని, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటున్నాయి కదా, వాటి మీదే మనం చాలా బాగా నమ్ముతాం. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. పెద్దలు చెప్తుంటారు అది నిజమని, అవి నమ్ముతూ ఉండాలి, అలా అని నమ్మకూడదని లేదు. ఎందుకంటే కొన్నిటి వరకు అయితే దాన్ని నమ్మచ్చు, కొన్నిటి వరకు అది నమ్మకూడదు. అయితే కొంతమంది ఆస్ట్రాలజర్స్ కూడా బాగా జాతకాలు చెప్తూ ఉంటారు. అయితే ఈ సెలబ్రిటీ తను ఈ రేంజ్లో ఉంటాడు, తర్వాత తనైతే తన లైఫే అయిపోతుంది, ఇంకా తర్వాత తను ఒక పొజిషన్లో ఉంటాడు, ఇలా కొంతమంది చెప్పేవి కూడా మనం నమ్ముతూ ఉంటాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా. అయితే ఈసారి కూడా మన కొంతమంది సెలబ్రిటీస్ మీద అయితే ఒక ఆస్ట్రాలజర్ కూడా ఇలాగే షాకింగ్ న్యూస్ చెప్పారు. దానికి అందరూ కూడా నిజమేమో అనుకుని ఆయన పబ్లిసిటీ చేసేసి, ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్స్ అలాగే న్యూస్ ఛానల్స్లోని కూడా వైరల్ చేసేసి తెగ ఇంటర్వ్యూలు తీసేసుకొని, కొంతమంది అయితే అసలు తన జాతకాన్ని తీసుకెళ్ళి, చూడండి పంతులు గారు నాది ఎట్లా ఉంది, ఎలా ఉంది నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి చెప్పండి అంటూ అయితే తనకి అడగడం కూడా జరిగింది. అయితే ఈసారి కూడా ఆ ఆస్ట్రాలజర్ అయితే ఒక సెలబ్రిటీ మీద కూడా చెప్పారు. అసలు సెలబ్రిటీ ఎవరు, అలాగే ఆ ఆస్ట్రాలజర్ ఎవరు కూడా తెలుసుకుందాం. ఇంకెవ్వరో కాదు, వేణుస్వామి అని చెప్పి ఒక జ్యోతిష్యుడు. అయితే ఆయన ఒక సెలబ్రిటీ మీద చెప్పారు. ఆ సెలబ్రిటీ ఇంకెవరో కాదు, మన రెబల్ స్టార్ మన ప్రభాస్. అయితే ప్రభాస్కి ఇంకా తను ఏం చెప్పాడో ఒక్కసారి చూద్దాం. చూసారా, ఇలా చెప్పారు. అసలు సలార్ మూవీ ఇప్పుడు తీసి ప్రభాస్ ఎంత రేంజ్ లో ఉన్నాడు. అసలు మూవీ అంటేనే తనకి అసలు హిట్ రాదు, ఇంకా మూవీస్ చేసిన వేస్ట్. అంటే తను మళ్ళీ చిన్న సినిమాల వైపు వచ్చి చాలా తన లైఫ్ అయిపోయింది. ఇంకా తను ఏం చేయాలన్నా కూడా చిన్న చిన్న ఆర్టిస్టులుగా చేసుకున్నట్టుగా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకోవడమే తప్ప తనకి అసలు హిట్ రాదు, ఏమీ రాదు అని చెప్పారు. చూసారుగా మీరే. కానీ ఇప్పుడు ఏం జరిగింది, అసలు ప్రభాస్ సలార్ మూవీ ఎంత పాపులర్ అయిపోయి, అసలు KGF 2కి దానికి అసలు సంబంధమే లేకుండా అన్నిటికంటే ఎక్కువ క్రోడ్స్ని కూడా క్రాస్ చేసేసి ఇప్పుడైతే ఇంకా ప్యానల్ ఇంకా బిగ్ స్టార్ ప్రభాస్ అన్నట్టుగా మారిపోయాడు. ఇదంతా ఇలా జరిగింది. ఇది ఎంత ఫన్నీ ఉంది అసలు. అసలు ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రభాస్ మీద చేశారు సెలబ్రిటీ, ఓకే, ఇంకా పొలిటికల్స్ మీద కూడా పడ్డారు. ఎందుకంటే తెలంగాణలో ఎవరు లీడర్గా అవుతున్నారు, అసలు ఈ రాజకీయాల్లో ఎవరు విన్ అవుతున్నారు, అసలు ఎవరు సీఎం అవుతున్నారు అనే దాని మన జనాలందరం కూడా ఎక్సైట్మెంట్తో తెగ యూట్యూబ్స్ అన్నిటిలో కూడా తెగ సెర్చింగ్ చేసేసి చూసేస్తున్నాం. అయితే దీనికి కూడా ఆయన ఏం చెప్పారో చూద్దామా. చూసారుగా, ఇలా చెప్పారు. అయితే కేసీఆర్ అవుతారనేవాడు, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సీఎం అయ్యారు? ఈ క్వశ్చన్ ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. ఎందుకంటే ఫస్ట్ వీడియో వచ్చిందా, అసలు ఏం జరిగింది చూసామా, అది నిజమా కాదా అని ఎవ్వరూ పట్టించుకోరు. పట్టించుకోకుండా ఇంకా చెప్పేదే ఇంకా అది నిజం అన్నట్టుగా ఫాలో అప్ గుడ్డిగా నమ్మేస్తాం. ఇలా అసలు తను చెప్పేదానికి, అసలు సీఎం అయ్యేదానికి, తన హీరో అవ్వడానికి, హీరో కాకపోవడానికి అసలు ఎంత ఉన్నాయండి. ఇట్లా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని మన ఫన్నీగా అనిపిస్తాయి.
దానికి రెండు కూడా కంపారిజన్ చేసుకుంటే అసలు ఏంటో అసలు ఏం చెప్తున్నారు అన్నట్టుంటాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా అయితే ఇంకొంచెం మనం ఏం తెలుసుకోవాలంటే మూఢనమ్మకాలు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది.